ఇక నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి వంశీ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందజేస్తారు. వంశీ చెప్పండి, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది. వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల కుండపోత వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 25 కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ పలు జిల్లాలకు సంబంధించి చూస్తే మహబూబాబాద్ లోని పలు మండలాల్లో దాదాపుగా 29 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 26 సెంటీమీటర్లకు పైగా కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా కరీంనగర్ కావచ్చు, దాంతో పాటుగా వరంగల్, ఈ ములుగు ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఏదైతే 22 సెంటీమీటర్లకు పైగా కూడా పలు ప్రాంతాల్లో నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా చూస్తా ఉన్నాము పలు చోట్లలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పలు చోట్ల హైవేల మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి చూడొచ్చు. వరంగల్ జిల్లాలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులున్నాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా పలు మండలాలు కావచ్చు, పలు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా సూర్యాపేట నుంచి జగ్గైపేట రూట్కి వెళ్ళేటువంటి హైవేలో పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో కూడా హైవే మీద సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి వాహనాలను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 3 రోజుల క్రితం ఉత్తర తెలంగాణలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న అర్ధరాత్రి ఏదైతే ఈ వాయుగుండం అటు కళింగపట్నం వద్ద ఏదైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతంలో తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రజెంట్ ఇది ఏదైతే ఈ వాయుగుండం అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా వస్తుందని కూడా వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలోని వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని కొంత అంచనా వేసినా కూడా ఐఎండీ, కానీ రాత్రి వర్షాలు కొంత హైదరాబాద్ నగరంలో పెద్దగా పడలేదని చెప్పొచ్చు. కానీ ఈ రోజు మాత్రం హైదరాబాద్ నగరంలో ఏదైతే నగరానికి సంబంధించి ఖచ్చితంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వర్షం హైదరాబాద్ నగరంలో పడతా ఉంది. ప్రజెంట్ ఈ వాయుగుండం అనేది ఇంకా బలహీనపడలేదు కాబట్టి, తీరం దాటినా కూడా బలహీనపడలేదు కాబట్టి రానున్నటువంటి 24 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.